హాయ్ ఫ్రెండ్స్, మనుషులు 50 ఏండ్లకు పైగా మొదటిసారి చంద్రుడి వైపు వెళ్తున్నారు. ఏప్రిల్ 1, 2026 సాయంత్రం 6:35 PM EDT భారతీయ సమయం ప్రకారం ఏప్రిల్ 2 ఉదయం 4:05 సుమారు నాసా యొక్క స్పేస్ లాంచ్ సిస్టమ్ SLS రాకెట్ మరియు ఓరియన్ స్పేస్ క్రాఫ్ట్ ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి విజయవంతంగా లిఫ్ట్ ఆఫ్ అయ్యాయి. ఈ మిషన్ పేరు ఆర్టెమిస్ 2. ఇందులో 4 ఆస్ట్రోనట్లు ఉన్నారు. రీడ్ వైజ్మ్యాన్, కమాండర్ నాసా. విక్టర్ గ్లోవర్, పైలట్ నాసా. మిషన్ స్పెషలిస్ట్ జెరెమీ అన్సెన్, మిషన్ స్పెషలిస్ట్, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ. ఇది సుమారు 10 రోజుల టెస్ట్ ఫ్లైట్. వీరు చంద్రుని చుట్టూ తిరిగి ల్యాండ్ కాకుండా, అంటే చంద్రుని మీద దిగకుండా తిరిగి భూమికి వస్తారు. ఇది భవిష్యత్తులో చంద్రునిపై ల్యాండింగ్, అంటే ముందు కాలంలో చంద్రునిపై దిగనికి ఇది సంకేతం అన్నట్టు. రాబోయే రోజుల్లో చంద్రునిపై దిగి మట్టి మినరల్స్ పరిశోధన చేసి ఎలా చంద్రునిపై దిగాలో, అనువైన స్థలాన్ని ఎంచుకోవడంలో, మట్టిలో మినరల్స్ ఏ ఒక్క ప్రాంతంలో ఎలా ఉన్నాయి, శాటిలైట్ ద్వారా ఇమేజెస్ తీసుకొని పరిశోధన చేస్తూ ఉంటారు. అలాగే ముందు భవిష్యత్తులో ఆ ఆలోచనలో భాగంగా ఈ ఆర్టెమిస్ 2 ఒక ప్రయత్నం. అలాగే ఆ ప్రాంతం అనువైన స్థలం కాదా అవునా పర్టిక్యులర్గా ఇమేజెస్ తీసుకొని ఆ ల్యాండింగ్ సమయంలో గాలి యొక్క నాణ్యత పరిశోధన చేసి ఎగువ దిగువ ప్రాంతాలు కాకుండా నీరు తేమ శాతం ఎక్కడ సంశిష్టంగా గ్రహించగలిగే ఆ ప్రాంతంలో సోలార్కి అనుగుణంగా ఉందా, సూర్యరశ్మి ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉందా, సూర్యుడు అనుగుణంగా ఉన్న కొన్ని తెలిసిన పేర్లు కార్బన్ డయాక్సైడ్, లిథియం, నైట్రోజన్, ఆక్సిజన్, ఇవన్నీ ఇంకా మినరల్స్లో ఉండే అనేక రకాల వాయు కాలుష్యం, ఇవన్నీ పరిశోధన చేసి ఆ ప్రాంతంలో ఒక ఇంటి, అంటే ఉదాహరణ ఒక ఇంటి నిర్మాణం ఆ ప్రాంతంలో నిర్మించుకోవడానికి అనుగుణంగా ఉందా లేదా, చాలా విధాలుగా మినరల్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ ప్రదేశంలో ల్యాండ్ అవుతే చాలా ప్రయోజనాలు ఉంటాయి అని, ఇంకా చాలా రా మెటీరియల్ గోల్డ్ అయినా సిల్వర్ అయినా ఉండే అవకాశాలు ఉన్న ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ అనువైన స్థలం ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతాన్ని ల్యాండింగ్ సమయంలో అంతరాయాలు కూడా ఒక ఇంపార్టెంట్గా సమసూచికగా ఆ సమయాన్ని ఎలా దించాలో, ల్యాండింగ్ ఎలా కావాలో సైంటిస్టులు శాటిలైట్ ద్వారా ప్రయోగాలు చేసి ఆ శాటిలైట్ ద్వారా ప్రయోగించిన ఇమేజెస్ అండ్ వీడియోస్, ఆ శాటిలైట్ ద్వారా వీడియో ఫుటేజ్, ఇమేజెస్ అన్నీ పరిశోధన చేసి, అదేవిధంగా మార్స్ మనం స్పేస్ ఎక్స్ ప్రయోగించిన ఫుటేజ్ని చూసాం. అక్కడ కూడా ప్రయోగాలు చేయడానికి అనుగుణంగా ఉందా, ఏ విధంగా సాధ్యమవుతుంది అనే శాటిలైట్ వీడియో అండ్ ఫుటేజ్తో ఆస్ట్రోనట్లు ప్రయోగాలు చేయడానికి అనుగుణంగా సమయాన్ని పరిశోధన చేస్తున్నారు. ఈ గ్రహాల మధ్య భవిష్యత్తు కాలం వ్యత్యాసం ఇవన్నీ ఒక పరిశోధన అనుసంధానంగా ఉన్నది. కాబట్టి ఆస్ట్రోనట్లు ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి ఆ మధ్య వ్యత్యాసాన్ని కనుగొని ఇంకేవైనా సాధ్యమయ్యే విషయాలు భూమికి చేరవేసే సమయాన్ని పంపిస్తారు. కాబట్టి భవిష్యత్తు కాలంలో చంద్రునిపై కానీ మార్స్ పైన కానీ ఇండ్లు నిర్మించే, చంద్రునిపై కానీ మార్స్పై కానీ ఇతర గ్రహాలపై కానీ రా మెటీరియల్ కోసం ఇండ్లు కట్టడానికి సమసూచకంగా ఉందా అని
తెలియజేయడానికి ముందు భవిష్యత్తు కాలంలో అంతర్గత యుద్ధాలు చంద్రునిపై మార్స్పై జరుగుతాయి అనుకుంటా. ఇది భవిష్యత్తులో చంద్రునిపై ల్యాండింగు. ఆర్టిమిస్ 3 మార్స్ మిషన్లకు ముఖ్యమైన స్టెప్పు. అపోలో 17 1972లో మనుషులు చంద్రుని వద్దకు వెళ్ళారు. ఇంతకు ముందు చివరిసారి అపోలో 17 1972లో మనుషులు చంద్రుని వద్దకు వెళ్ళారు. ఇప్పుడు 50+ ఏండ్ల తర్వాత మళ్ళీ ఆ స్థాయి ఎక్స్ప్లోరేషన్ మొదలయ్యింది. ఇది ఒక గొప్ప మైలురాయి అని చెప్పవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఈ మిషన్ గురించి మీకు. జై హింద్. లెట్స్ గో టు ద మూన్. మార్స్పై అనేక ప్రయోగాలు జరగబోతున్నాయి కాబట్టి ఈ అంతరిక్షంలో ఎన్ని మార్పులు సంతరించుకుంటాయో ముందు చూడొచ్చు.